మనం చదువుకుంటున్నటువంటి భాగంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 1 నుంచి 16 వరకు నేను చదువుతున్నాను. ఇవన్నీ ఏదో పేర్లు లేని మనం అనుకుంటున్నాం. అందులో చేర్చబడాలి అంటే ఒక గొప్ప భాగ్యం కలిగి ఉండాలి. అంత ఈజీగా అంత సులువుగా ఈ పేర్లు మనం చదువుకుంటాం. కానీ ఆ పేరు అక్కడ రాయబడి ఉంది అంటే అందులో ఏదో గొప్పతనం ఉందని మనం గ్రహించాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితాల్లో మనం కూడా వారి జీవితాల్లోంచి అనేక పాఠాలు నేర్చుకొని ఆత్మీయంగా మనం బలపరచబడే ఆ గొప్ప అవకాశం మనకు దక్కుతుంది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సెల్మానును కనెను, సెల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్సయిని కనెను, ఎస్సయి రాజైన దావీదును కనెను, ఊరియా వారిగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనస్సేను కనెను, మనస్సే ఆమోసును కనెను, ఆమోను యోసియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోసియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. క్రీస్తు అనబడిన అభిషేకించబడిన లేక ఏర్పాటు చేయబడిన రక్షకుడు పుట్టెను అనే మాట మనం చూస్తున్నాం. ఈ రక్షకుని వంశావళి ఎలాగుందో మనం చూస్తూ వస్తున్నాం. అసలుకు రక్షకుడు ఎందుకు పుట్టాలో మనందరికీ తెలిసిన సంగతి. ఎందుకు పుట్టాడు ఆయనంటే నశించిన దాన్ని వెతకి రక్షించటకి, నశించకూడదని ఆయన ఇష్టపడ్డాడు. కానీ అపవాది చేత ఈ ప్రపంచం నశించిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట, ఆజ్ఞ అతిక్రమమే పాపమవుట, పాపం వలన వచ్చు జీతం మరణమవుట, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. ఈ మరణానికి పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తుల వారిలో దొరుకుతుంది అని మనం చూస్తున్నాం. అంటే మరణం పొందకుండా, మానవ జాతి మరణానికి వెళ్ళకుండా క్రీస్తు పరిష్కారం, రక్షకుడు పరిష్కారమని మనం గమనిస్తూ వస్తున్నాం. ఆయన మన ప్రతి పాపమును మోసుకొని ఆ కలువరి శిలలో బలి అయిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా మనం చూస్తున్నాం. ఆయన జీవము కలిగిన వాడు అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. అందుకే ఆ జీవము కలిగినటువంటి ఆ దేవదేవుని దగ్గరకు మనమందరం వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. ఒక వ్యక్తిని ప్రభువుతో పిలుస్తాడు, రమ్మని. పిలిస్తే మా తండ్రి చనిపోయాడు, నేను పాతిపెట్టి వచ్చుటకు నాకు సెలవు ఇమ్ము అంటాడు. ఏమంటాడు అప్పుడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్ము అన్నాడు. మృతులెవరు? తమ మృతులెవరు అంటే ప్రభువును వెంబడించిన వారు మృతులు,
చనిపోయిన వారు కూడా ప్రభువును వెంబడించిన వారు కనుక వారంతకు వారే పాతి పెట్టుకుంటారు. నీవు జీవం కలిగినటువంటి దేవుని వెంబడిస్తున్నావు అని అంటున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తికి తెలియపరిచిన విధానాన్ని మనం గమనిస్తున్నాం. అలా అయితే మన ప్రభువు ఎవరు అని మనం చూస్తే ఆయన జీవము కలిగిన వాడు, ఆయన జీవాధిపతి అని మనం చూస్తున్నాం. ఇక్కడ జీవాన్ని కనుగొన్నవారు ఎంతోమందిని మనం చదువుకున్నాం. అబ్రహామును చూసాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి నిత్య జీవానికి నడిపిస్తుందని నమ్మిన అబ్రహామును మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలో, ఏ చోటుకు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎలా బ్రతకాలో తెలియదు. అబ్రహాం దేవుడు బయలుదేరమన్నప్పుడు అబ్రహాం బయలుదేరి వస్తున్నాడు, వచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని చేరుకున్న విధానాన్ని మనం చూస్తాం. ఆ విధానంలో దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి అబ్రహాము జీవించిన ఆ విధానాన్ని కూడా మనం గమనిస్తాం. అలాగే యాకోబు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఇస్సాకు యొక్క జీవితాన్ని కూడా మనం చూసాం. తన జీవితంలో కూడా దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడుగా, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం కలిగిన వాడుగా, దేవుని సన్నిధిలో ధ్యానం చేయువాడుగా ఉన్నట్లుగా మనం గుర్తిస్తూ వచ్చాం. అలాగే ఈ దినాన యాకోబు అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు ఎవరిని కన్నాడు? యాకోబును కన్నాడు అన్నాడు. మనం ఈ దినాన యాకోబును గూర్చిన సంగతులు మనం చదువుకుందాం. అబ్రహాము ఇస్సాకును కన్న తర్వాత ఇస్సాకు, యాకోబు, ఏశావు ఇద్దరు కవల పిల్లలు జన్మించినట్లుగా మనం చూస్తాం. ఆది కాండంలో మనం గమనిస్తే ఇస్సాకు వివాహమై దాదాపు 20 సంవత్సరాలు అతనికి పిల్లలు లేరు. రిబ్కా గొడ్రాలు అనబడింది. ఆమెకు పిల్లలు లేక అది గొడ్రాలై ఉండెను అనే మాట మనం చూస్తాం. ఎక్కడ? 25వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తున్నాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఇస్సాకు ప్రార్థనాపరుడని మనం చదువుకున్నాం చివరిగా గత దినాల్లో. ఇస్సాకు ప్రార్థన ఫలించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. రిబ్కానందు ఇద్దరు కవలలు, అంటే రెండు జనపదములు అని మనం చూస్తాం. అక్కడ 22వ వచనం చూస్తే ఆమె గర్భములో శిశువులను ఒకరితో ఒకడు పెనుగులాడి గనుక ఈమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమే యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును అన్నాడు. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును అన్నాడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. యాకోబును గురించి మనం ఎక్కువగా ఏం చదువుకుంటాం అని మనం చూస్తే మోసగాడు అని చదువుకుంటాం. నిజమే, యథార్థమైనటువంటి జీవితం కలిగిన వాడే తన తల్లి ప్రేరేపణను బట్టి అతడు అలాగూ మార్పు చెందిన విధానాన్ని మనం చూస్తాం. అది ఒక కోణం. ఇంకొక కోణం ఏంటంటే దేవుడు ముందే చెప్పాడు యాకోబును గురించి. ఏం చెప్పాడు? తన అన్న మెడమను లాగడానికి ప్రయత్నించిన వాడు, అంటే నేనే ముందు వెళ్ళాలి, నేను ముందు బయటికి వెళితే నాకేం దక్కుతుంది? జ్యేష్ఠత్వం దక్కుతుంది అనుకున్న విధానాన్ని ప్రభువే ముందే చెప్పాడు. ఈ జ్యేష్ఠత్వం ద్వారా వచ్చే
విధి విధానాలు మనకు తెలుసు. ఆస్తిలో 2/3 భాగం, మొదటగా ఆశీర్వదించబడుట, ఇవన్నీ మనం చూస్తాం. వీటిని బట్టి దేవుడు ముందే వారి గురించి వివరాలు దేవుడు ముందే బయలుపరిచిన విధానాన్ని మనం చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా కొన్ని సంగతులు లేక కొన్ని సంఘటనలు జరిగిన విధానాన్ని మనం గమనిస్తూ రావచ్చు. ఇస్సాకు 2 పిల్లలు పుడతారు, ఏశావు, యాకోబు. యాకోబు ఎలాంటి వాడు? ఆయనకు పెట్టబడిన పేరేంటి అని మనం చూస్తే, యాకోబుకు ఏం పేరు పెట్టాడు? ఏం పేరుమా? మోసగాడా? ఇందాక అది అయిపోయింది, మోసగాడు. ఇంకో పేరు పెట్టారు బైబిల్లో. సరే, ఇశ్రాయేలు. అది ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. తాను పెట్టుకున్న పేరు ఇస్సాకు, దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు. తల్లి పెట్టిన పేరేం పేరు? యాకోబు. ఇంకొక పేరు ఉంది, ఆ పేరు చెప్పండి మా. పేరు కాదా, అదొక నామవాచకం లాగానే కనబడుతుంది, కానీ అందులో పర్యాయ పదాలను వాటిని గమనిస్తే చూడండి. 27 వచనం, 25, 27. వారిద్దరూ పుట్టి పెరుగుతున్నారు. పెరిగినప్పుడు వారు ఎలాగున్నారో వారి గుణాన్ని తెలియజేస్తున్నారు. వారి గుణం, ఇప్పుడు మోసగాడు అన్నాం కదా యాకోబు అని, అంటే ఆ గుణాన్ని బట్టి ఏం జరిగింది? యాకోబు మోసగాడు అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఒక పదం రాయబడింది యాకోబుని గురించి. చూడండి, 27వ వచనం నేను చదువుతున్నాను. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. ఏశావు ఏమైనాట? వేటగాడయ్యాడు. రెండవ వ్యక్తి ఎవరు? యాకోబు. యాకోబు ఎలా ఉన్నాట? సాధువై గుడారములో నివసించుండెను అనే మాట మనం చూస్తున్నాం. అలా అయితే యాకోబు ఎవరట? సాధువు. అర్థమైందమ్మా? సాధువు అంటే మనం ఏమంటాం? భుజాన కావడేసుకొని దేశాలు తిరిగే వారిని సాధువు అంటాం, అంతే కదా. ఇంకా యోగి అంటాం, లేకపోతే ఎక్కడో కొండల్లో వాళ్ళని ఏమంటారు, ఇంకా ఋషులు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. బైబిల్ పద్ధతులను మనం గమనిస్తే సాధు అని పేరు ఎందుకు పెట్టాయంటే కొన్ని పర్యాయ పదాలు నేను చూశాను. ఆ పర్యాయ పదాల్లో ఈ మాటలు నాకు కనబడ్డాయి. సాధు అంటే పవిత్రమైన వ్యక్తి, ఇంకొకటి సజ్జనుడు, ఇంకొకటి నిస్వార్థమైన వాడు. యాకోబుల సంగతి ఎక్కడ చూస్తాం? నిస్వార్థత. తల్లి ఇస్సాకుకు తన తండ్రి చెప్పిన సంగతి ఏంటి? ఆ సంగతి చనిపోయే దినాల్లో ఉన్నాడు, వృద్ధాప్యం వచ్చింది ఇస్సాకు. ఏశావును పిలిచి ఏం చెప్తున్నాడు? వేటాడి నాకు అడవి మాంసం పట్టుకొనిరా, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. వేటకు వెళ్ళాడు. ఇక్కడ ఈ మాటలు ఎవరు విన్నారు? ఎవరున్నారమ్మా? అమ్మ రిబ్కా వినింది. విని ఏం చేసింది? యాకోబు దగ్గరికి వెళ్ళి, నాయనా ఇట్లా మీ నాన్న మీ ఏశావుకు చెప్తా ఉంటే ఈ మాటలు విన్నాను, ఆశీర్వాదం అతనికి పోకూడదు అన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇది దేవుని ప్రణాళిక, మనం ఏం చేయలేం. యాకోబును పిలిచి ఇలా చేయి అన్నాడు. యాకోబు స్వార్థపరుడు కాదు అన్న విషయాన్ని ఒక మాటలో మనకు ఇక్కడ రుజువు అవుతుంది. ఎక్కడంటే తల్లి చెప్తా ఉంది,
నువ్వు ఇలాగ అన్నవేషం వేసుకొని 2 మేక పిల్లలు తెచ్చి బలి చేసి మంచి కూర వండిస్తా, నేను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పేటప్పుడు ఓ మాట అంటాడు చూడండి. 27 అన్నా 12, 11 నుంచి కూడా చదువుదాం. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు అన్నాడు. అంటే వెంట్రుకల కలిగిన వాడు, నేను నున్నని వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి ఎలాగవుతానంట, వంచకుడునవుతాను, మోసకారినవుతాను. వంచకుడునుగా తోచిన ఎడల నా మీదికి శాపమే కానీ ఏమొస్తుందట, ఆశీర్వాదం అంట, శాపం వస్తుందంట. తల్లి అన్న తర్వాత ఆ శాపం నేనే తీసుకుంటాను, ఆయన నువ్వు నేను చెప్పిన పని చెయ్యి నాన్న అన్నది. చేసేసాడు. ఏం చేస్తాడు అంటే స్వార్థము అందులో లేదు, అతనిలో లేదు అన్నట్లుగా ఆ సాధువు అనే విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా లోకంలో ఒక పదం వాడుతూ ఉంటారు. ఏంటి ఆ పదం? సాధువు అంటే సంసార త్యాగి అంటారు. సంసారం త్యాగం చేసిన వాళ్ళు సాధువులు అవుతారా? అది లోక పదం. కానీ ఇక్కడ వాడిన పదం ఏంటంటే దేవుని కొరకైనటువంటి ఒక ప్రత్యేక జీవితాన్ని సూచిస్తూ ఉంది, ఒక ప్రత్యేకమైన వ్యక్తి, పవిత్రమైనటువంటి వ్యక్తిని సూచిస్తూ ఉన్నది. సంసారాన్ని విడిచిపెట్టి సాధు అంటే మంచితనం ఎలా సంపాదించుకుంటాం? దేవుడు ఆదిలోనే ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబ పద్ధతి లేకుండా నేను సింగిల్గా ఉంటే సాధువుని అయిపోతాను అని అనుకుంటే అది పొరపాటే. సరే, ఎన్నో కోణాలు ఉన్నాయి, వాటన్నిటిని మనం ఇప్పుడు వేరే చేసుకోలేం. సరే, ఇక్కడ ఇంకొక మాట యాకోబులో, ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే 12వ వచనంలో, అతడు నన్ను తడివి చూచును కదా, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిన ఎడల నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకొనని చెప్పినప్పుడు ఆ మాట మనం చూస్తే యాకోబు ఎలాంటి వాడంటే శ్రేష్టమైన ఆలోచనలు కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. యాకోబు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు? శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. అంటే దేవుడు ముందుగానే యాకోబు యొక్క మనస్సును ఎరిగినవాడు గనుక ఏం చేస్తున్నాడు? అందుకే నీ కడుపున 2 జనపదాలు పుడతాయి, ఒకనికంటే మరొకడు బలిష్ఠుడుగా ఉంటాడు అన్నాడు. ఎలా జరిగింది? తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు తన అన్నైన ఏషాపు మెడమును పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేశాడు అని మనం చదువుకుంటాం. అలాగ వారిద్దరూ బయటకు వచ్చినప్పుడు వారికి పెట్టబడిన పేర్లు మనం చదువుకున్నాం. అయితే సాధువుగా ఉన్నటువంటి యాకోబును మనం చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వంశావళిలో యాకోబు యొక్క పేరు చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏశావు పేరు ఎందుకు రాయబడలేదు? దయనీయమైనటువంటి పరిస్థితి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవాడు, ఆకలి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని తమ్మునికి అమ్ముకున్నాడు. అలాంటి భ్రష్టులు ఉంటారు, అలాంటి భయంకరులు ఉంటారని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. అలాంటి భ్రష్టులు ఏమైనా ఉండి దేవుని యొక్క జ్యేష్ఠత్వాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అంటాడు. అలాంటి దుస్థితి మనం కలిగి ఉండకూడదు. యాకోబులాగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వంశావళిలో మనం పేరు లేకపోయినా కూడా ఎక్కడ ఉండాలి? పరలోకములో జీవగ్రంథమందు నీ పేరు, నా పేరు ఉందో లేదో మనం ఆలోచన చేసుకోవాలి. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయమైనటువంటి అలంకారాలు మనం ధరించుకోవాలని మనం చూస్తున్నాం. అలా అయితే సాధువైనట్టి అనే మాట మనం చూస్తున్నాం. ఈ సత్పురుషుని స్వభావం. సత్పురుషుడు ఎవరంటే మన ప్రభు.
క్రీస్తు సారూప్యములోనికి మీరు వచ్చినంత వరకు ఏం చేయాలి? పోరాటం సాగించాలి అని అపోస్తలుడైన పౌలు అంటాడు. ఎప్పుడు వస్తుంది? ఇంతే నా బ్రతుకు అనుకుంటే నష్టపోతాం. భయంకరమైన దుస్థితిలో మనం చిక్కుపడిపోతాం. పోరాటం. సరే, ఇంకా యాకోబు యొక్క జీవితంలో 3 ముఖ్యమైనటువంటి సంగతులు మనం ఆలోచించేద్దాం. ఆదికాండం 28వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాం. ఏముంది అక్కడ? యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినప్పుడు అక్కడ రాత్రి నిలిచిపోయి. యాకోబు మోసం చేశాడని అనుకున్నాం. తన అన్నను మోసం చేశాడు. మొదటగా జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు. తర్వాత ఏం లాక్కున్నాడమ్మా? చెప్పండి అమ్మా. ఆశీర్వాదాన్ని లాక్కున్నాడు. నా దగ్గర నుంచి 2 లాక్కుంటావా అన్నట్లుగా కసిగా ఉన్నాడు. ఎవరు? ఏశావు. ఇంకా ఎప్పుడు దొరికినా సంపాలని చూస్తూ ఉన్నాడు యాకోబు. ఈ సమయంలో ఇక్కడ వద్దు నాయనా అని అమ్మ చెప్పింది. ఇక్కడ ఎవరిని వివాహం చేసుకోవద్దు అని అక్కడ జరిగిన సంఘటన మనం 28వ అధ్యాయం 46వ వచనం చదువుతాం. ఆ తర్వాత తండ్రి కూడా సపోర్ట్ యాకోబు. ఇక్కడికి వద్దు, ఇక్కడ వద్దు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? లాబాను దగ్గరికి వెళ్ళమన్నాడు. తన మామైన లాబాను దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను వివాహం చేసుకోమని చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే తన అన్న చంపడానికి కసి మీద ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు అనే వార్త వారికి తెలిసినప్పుడు వారు సాగనంపిన విధానాన్ని మనం చూస్తున్నాం. అందాక యాకోబు ఎక్కడున్నాడు? గుడారంలో సాధువుగా ఉన్నాడు. ఇప్పుడు ఒంటరి అయిపోతున్నాడు యాకోబు. ఈ ఒంటరితనంలో వెళ్తున్నాడు. ఆ రాత్రి ఎక్కడ? ఒక చోటు నిలిచిపోయాడు. ఆ చోటు ఏంటమ్మా? అది బేతేలు. ఈ రాత్రి మనం ఎక్కడ నిలుస్తున్నాం? హోరేబులో నిలుస్తున్నాం. ఇది దేవుని మందిరం. నిలిచినప్పుడు దేవుడు మనకేం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. యాకోబుకి ఏం చేశాడు? దర్శనం ద్వారా కొన్ని సంగతులు చూపించాడు. ఒక నిచ్చెన ఆకాశం నుంచి కనబడుతుంది. ఆ నిచ్చెన మీద 2 ఎక్కుతున్న దూతలు, దిగుచున్న దూతలు కనబడతాయి. ఆ తదుపరి యాకోబుకు మాట సెలవిచ్చాడు. చూడండి, ఏ మాట అది? 10వ ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. దీన్ని ఏమంటారమ్మా? దేవుని యొక్క సహాయము. ఇప్పుడు తల్లిదండ్రుల సహాయం కోల్పోయాడు. ఎవరి సహాయము లేదు. ఇప్పుడు దేవుని సన్నిధిలో యాకోబుకు దేవుని సహాయం దొరికింది. అంటే దేవుడే యాకోబును ఏర్పరచుకున్న విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవేళ దేవుడు యాకోబును ఈ విధంగా అని ఉండాలి. వాస్తవానికైతే ఏమనాలి? ఏంటి నాయన నువ్వు చేసిన పని? మీ అన్నను మోసం చేసి ఇలాగ రావచ్చా? ఇలాగ తప్పు చేయొచ్చా? రావాల్సింది వాస్తవానికి ఆశీర్వాదం రావాల్సింది మీ అన్నకి. ఎందుకంటే అతడు జ్యేష్ఠుడు, ఆయనకు రావాలి, నీకెందుకు అన్నట్లుగా ఆయన ప్రశ్నించవచ్చు. దేవుడు ముందే చెప్పాడు, ఒక జనపదము కంటే మరొక జనపదము బలిష్టమైనది. తన అన్న తమ్మునికి ఏమవుతాడంట? దాసుడైతాడు అని చెప్పాడు. ఇప్పుడు జరిగింది అది. జరిగినటువంటి స్థితిని మనం చూసినప్పుడు యాకోబు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆ దర్శనంలో ఏం చెప్పాడు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఎలాగ ఆశీర్వదిస్తాడంట? 14వ వచనం మనం చదువుకున్నాం కదా. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును.
నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించేదవు. ఇక్కడ ఒక మాట ఉంది, భూమి యొక్క అంటే ఒక ఇజ్రాయెల్లో కాదు, లేక ఆయన వెళ్ళే సిరియాలో కాదు, భూమి యొక్క అన్నాడు. అంటే భూప్రపంచమంతా, భూమి యొక్క వంశములన్నీ ఏమంట నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఏమైతాయంట ఆశీర్వదించబడతాయి అన్న. అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానమే యాకోబు కూడా చేస్తున్నాడు. సరే, ఏశావుతో ఎందుకు చేయలేదో మనకు తెలుసుకున్నాం. అతడు భ్రష్టమైనటువంటి స్వభావం కలిగిన వాడుగా దేవుడు ముందే గుర్తించిన విధానాన్ని మనం చూస్తున్నాం. నిజమే, నేటి దినాల్లో కూడా మనకిద్దరు పిల్లలైతే ఒకరు దేవుని సన్నిధిలో, మరొకరు లోకంలో. మనమే చూసుకుందాం, ఇద్దరం అన్నదమ్ములంగా ఉంటే మా అన్న, ఒకవేళ నేను చెప్తానా, వాళ్ళు లోకంలో ఉన్నవారే, అక్కడి నుంచి నేను బయటికి రావడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఏర్పాటు. అలాగే మీలో కూడా ఉండి ఉండవచ్చు. ఒకరు ప్రభువుని నమ్ముకుంటే అక్క చెల్లెలైనచ్చు, అన్నదమ్ములైన ఉండొచ్చు. ఒకరు ప్రభువుని నమ్ముకుంటే ఒకరు లోకంలో ఉండిపోయిన విధానాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. ఏశావు తన భ్రష్టమైనటువంటి స్వభావాన్ని కలిగి లోకంలో నిలిచిపోయిన వాడుగా మనం చూస్తాం. ఇక్కడ మొట్టమొదటిగా బేతేలు అనే దానికి పదం అర్థమైంది మనం చూసాం. దేవుని యొక్క మందిరం లేక దేవుని ఇల్లు. దానికి మొదట లూజు అనే పేరు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించిన మాట ఏంటంటే దేవుని యొక్క సహాయం ఎవరికి? యాకోబు. ఎందుకు దేవుని యొక్క సహాయం అందించబడిందంటే యాకోబు సాధువు, మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. దేవుని యందు నమ్మకముంచే ఆ స్వభావం అతనిలో ఉంది. రెండవ మాటగా మనం చూస్తే ఆ మాట ఇక్కడ మనం గమనిద్దాం. 32వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఏం మనకు కనపడుతుందంటే, యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అంతకుముందు ఒక మాట చదువుకుందాం. 22వ వచనం, ఆ రాత్రి. చాలు, ఆ రాత్రి మొదటగా మనం చదువుకున్నాం. ఆ రాత్రి యాకోబుకి ఏం చేశాడు? దేవుడు సహాయం చేశాడు బేతేలు. ఎలాంటి సహాయం? నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. తల్లిదండ్రుల సహాయం లేదు, ఇప్పుడు దేవుని తోడు, దేవుని కాపుదల అతనికి సహాయంగా నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది మనం ఇక్కడ చూస్తే ఏం జరిగింది అని మనం చూస్తే ఆ రాత్రి ఏం జరిగిందో మనకు చూస్తాం. ఏం జరిగింది ఆ రాత్రి యాకోబుకు? యబ్బోకు రేవు దాటిపోయి దాటి వస్తున్న సమయంలో ఆ రాత్రి యాకోబు ఒక్కడే నిలిచిపోయిన అనే మాట మనం చూస్తాం. అంతకుముందు ఏం జరిగింది? తన మామ దగ్గరికి వెళ్ళాడు, లాబాన్ దగ్గరికి. అక్కడ తన మామ మందను కాశాడు దాదాపు 21 సంవత్సరాలు. తన మామ చేత 10 మార్లు మోసపోయిన విధానాన్ని మనం చూస్తాం. ఆ తరువాత మోసపోయిన విధానాన్ని బట్టి యాకోబు తన మామ దగ్గర నుంచి బయలుదేరి వస్తూ ఉన్నటువంటి ఆ సంఘటన మనం చదువుకున్నప్పుడు మనం ఈ మాట గుర్తించాలి. 22 ఆ రాత్రి అతడు లేచి 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యబ్బోకు అనగా కుమ్మరించబడుట అనే మాట మనం చూస్తున్నాం. యబ్బోకు రేవు దగ్గర యాకోబుకి ఏం జరిగిందంటే దేవుని యొక్క ఆశీర్వాదము కుమ్మరించబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఎలా కుమ్మరించాడు అని చూస్తే యాకోబును దేవుడు ప్రశ్నించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఏమని ప్రశ్నించాడు? ఏమ్మా ఊరుకున్నారు?
ఏమని ప్రశ్నించాడు? నీ పేరేమని ప్రశ్నించాడు యాకోబును కదా. నా పేరు ఏశావు అని చెప్పలేదు. తండ్రి దగ్గర ఏం చెప్పాడు? ఏశావు అని చెప్పాడు. అతనికి ఉన్నటువంటి గుణాల్లో ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే సాధువు అని మనం చూసాం. ఆ తర్వాత తండ్రి దగ్గర పలికినటువంటి మాట మనం చూస్తే అతని పేరు ఏశావు అని పలికాడు. అతని పేరు వాస్తవానికి యాకోబు. ఇప్పుడు దేవుడు మార్చబోయేటటువంటి స్థితిని మనం చూస్తాం. ఏంటి అని మనం చూస్తే నీ పేరు ఏం పేరు అని అడుగుతాడు. సామెతల గ్రంథంలో మాట ఉంది. ఏ మాట? 28వ అధ్యాయంలో తెలిసిన మాటే. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. ఎవరి కనికరం? మనుషుల కనికరం కాదు, దేవుని కనికరం. జీవము కలిగినటువంటి ఆ దేవదేవుని కనికరాన్ని పొందుతాడు. ఎప్పుడు? దోషాలు ఒప్పుకోవాలి, దోషములు కప్పుకోవాలి కాదు, దోషాలు ఒప్పుకోవాలి, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు తన అతిక్రమములు దాచిపెట్టక ఒప్పుకొనివాడు వర్ధిల్లుతాడని మనం చూస్తున్నాం. దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని దాని అర్థం. అలా అయితే యాకోబు యొక్క జీవితంలో జరిగిన విషయం ఏంటి అని మనం చూస్తే, యాకోబు తన పేరు ఒప్పుకున్నాడు. నేను ఏశావును కాదయ్యా, యాకోబుని అని చెప్పాడు. యాకోబు అంటే మోసగాడిని. ఎందుకంటే తండ్రిదండ్రులు పెట్టిన పేరు అది. దాని పేరు, ఆ పేరును మర్చిపోకుండా యాకోబు అని చెప్పాడు. ఇంకా తనలో ఏముందంట? మోసకారితనం ఉంది. ఈ మోసకారితనంని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు యాకోబుని గురించి ఇలాగ మాట్లాడాడు. 32వ అధ్యాయం ఏమన్నాడు? నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పారు. అప్పుడప్పుడు ఈ పాత నిబంధన గ్రంథంలో ఆయా ప్రవక్తలు యాకోబును యాకోబుగా ఎందుకు రాశారో మనకు తెలుసు. ఈ యాకోబు 12 గోత్రాలకు తండ్రిగా మనం చూస్తాం. ఈ 12 గోత్రాల్లో అందరూ మంచిగా నడిచారా? నడవలేదు. అందుకే ఆ యాకోబును అలాగే వారు పిలిచి తర్వాత ఒక్కొక్కసారి ఇశ్రాయేలు అని పేరు పెట్టి పిలుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు అని ఎప్పుడయ్యాడంటే దేవునితో పోరాటం. నిజంగా దేవునితో పోరాడి గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి దేవుడు ఎలా గెలిపించాడు అనే విషయాన్ని మనం చూస్తాం. చిన్న ఎగ్జాంపుల్, మన ఇంట్లో మన మనవడో లేకపోతే మన కొడుకు ఎవరైనా కావచ్చు, ఎవరి బలం ఎక్కువ ఉందో చూసుకుందాంరా అని అనుకున్నప్పుడు ఇద్దరు ఒక టేబుల్ మీద చేతులు పెట్టి వంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏం జరుగుతుంది? తండ్రి గెలుస్తాడా, కుమారుడు గెలుస్తాడా, లేకపోతే మనవడు గెలుస్తాడా? ఎవరు గెలుస్తారమ్మా? చెయ్యి వంచుకుంటారమ్మా. ఆ చెయ్యి ఆ పక్క కుమారుడు, ఈ పక్క నేను అనుకున్నాం, నా కుమారుడు అనుకున్నాం, లేడు, వంచుకుంటా ఉన్నాం. ఉంచుకుంటా ఉన్నప్పుడు ఎవరు ఉంచుతారు ఎక్కువ బలంతో? కుమారుడే ఉంచుతాడా? తండ్రి వంచుతాడు. కానీ తండ్రి తన చేతిని కుమారుడు గెలిచేటట్లు చేసినట్ల విధానాన్ని అక్కడ మనం గమనిస్తాం. ఎందుకు? ఆయన ప్రేమ కుమారుని మీద ఉంది కనుక. అందుకే 78వ కీర్తన ఒక మాట చెప్తా. దేవుడు తన ప్రజలను ఎందుకు అంతగా ప్రేమించాడో మనం చూడవచ్చు. చూడండి, 78వ కీర్తన 36. ఆయన వారి హృదయము ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఏం జరుగుతూ ఉంది? ఆయన నిబంధనను 78వ కీర్తన 36వ చరణం 37వ చరణం, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు.
నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేస్తున్నారు, అంతేకాని తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకుతున్నారు, అంతేకాని అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడు అనే మాట మనం చూస్తాం. వాత్సల్య సంపూర్ణుడు, ప్రేమ కలిగిన వాడు, అందుకే వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు అన్నాడు. ఏమన్నాడు? దోషమునకు ప్రాయశ్చిత్తము చేయువాడు అన్నాడు. అలా అయితే యాకోబు దోషానికి ఏం చేశాడు? ఆ దినాన్నే ప్రాయశ్చిత్తము జరిగించిన వాడుగా ఉంటున్నాడు. దేన్ని బట్టి? ఆయన ప్రేమను బట్టి యాకోబును గెలిపించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఎలా గెలిచాడు? మగసిరి గలవాడై అన్నాడు ఆమోస్ గ్రంథం కదా, హోసియా గ్రంథం ఏమన్నాడు? మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచెను, కన్నీరు విడిచి ప్రార్థన చేసి అతడు గెలిచెను అనే మాట మనం చూస్తున్నాం. అలా అయితే దీనికి ఒక పేరు పెట్టుకోవాలి. ఏంట పేరు? దేవుని యొక్క కృప అని నేను ఒక పేరు పెట్టుకున్నాను. ఏం జరిగింది అక్కడ? దేవుని యొక్క కృప ఎవరికి దొరికింది? యాకోబుకు దొరికింది. ఈ కృప పొందడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే తన పేరు ఏంటో చెప్పుకున్న విధానం. అలా అయితే మన పేర్లు మనందరికి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని మనం అనుకుంటే, నీ పేరేమని అనుకుంటే నా పేరు పలానా అని చెప్పుకుంటాం. కానీ ఆంతర్యంలో ఉన్నటువంటి ఆ యొక్క గుణలక్షణాలు పేర్లు మనం చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? వాటి నుంచి తొలగించి, అందుకే ఇందాక చదువుకున్నాం సామెతల గ్రంథంలో ఏమాట చదువుకున్నాం? 28వ అధ్యాయంలో అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అలా అయితే మన యొక్క పేరేంటో మనకు బయట తెలుసు, కానీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆ క్రియలు, ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అలాంటి స్థితి అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు తన మోసపూరితమైనటువంటి స్థితిని ఒప్పుకొని దేవుని యొక్క కృపకు పాత్రుడైన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇది దేవుని కృప. మొదటగా దేవుడే యాకోబుకి ఏం చేశాడు? ఆ రాత్రి దేవుని సహాయం అంది. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు భయపడొద్దు అన్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులను విడిచిపెట్టాడు. అంతవరకు గుడారంలో సాధువుగా జీవించిన విధానాన్ని మనం చూస్తున్నాం. గుడారాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఇక ఎక్కడ చూసినా అడవి జంతువులు ఉండే ప్రమాదం ఉంది, ఏమని చేసే ప్రమాదం ఉంది. కానీ భయపడకుండా ఉండడానికి ఆ రాత్రి దేవుడు కలలోకి వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క సహాయం అతనికి తోడు, అతన్ని ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి ఆ భరోసా, గొప్ప భరోసా యాకోబుకు అనుగ్రహించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే అతని మనస్సు ఎరిగిన వాడుగా దేవుని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత రెండవది మనం చూసాం, యాకోబు తన పేరును ఒప్పుకున్న విధానాన్ని బట్టి దేవుని కృపను పొందినవాడు అని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువారు, దేంట్లో? యుద్ధంలో కాదు, ప్రార్థనలో దేవునితో పోరాడినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ప్రార్థనలో విజయాన్ని పొందాడు. ఎలాంటి విజయం అంటే దేవుని యొక్క కృపను పొందినవాడుగా మనం చూస్తున్నాం. పాప జీవితాన్ని విడిచిపెట్టి విమోచనను పొందిన విధానాన్ని మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే ఇంకొక మాట చివరిగా మనం ఆలోచిస్తే ఏంటంటే 46వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆదికాండం 46వ అధ్యాయం అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను
ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచుమని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళను. ఫరో అతని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క దర్శనం ఎక్కడ జరిగిందంటే, ఆ రాత్రి దర్శనం ఏం జరిగిందంటే అక్కడ బెయేర్షెబా. బెయేర్షెబా అంటే అర్థం ఏంటంటే నమ్మకం కదా, దేవుని నమ్మకత్వం అనే మాట మనం చూస్తున్నాం. ఎలాంటి నమ్మకత్వం? ఈ 5 వచనాల్లో దేవుని యొక్క నమ్మకత్వం మనకు కనపడుతుంది. ఏంటంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఎవరు? యాకోబు. ఎందుకు వెళ్ళాలి? కరువు భారంగా వచ్చింది ఇజ్రాయెల్ దేశంలో, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు అంతకుముందు మనకు స్టోరీ తెలుసు. ఏంటంటే తన అన్నలు యోసేపును ఎక్కడికి అమ్మారు? ఐగుప్తుకు అమ్మారు. ఐగుప్తు కంటే ఇస్మాయిల్ ద్వారా ఐగుప్తులో పోతీఫరుకు అమ్మబడిన విధానాన్ని మనకు తెలుసు. పోతీఫరుకు అమ్మబడిన విధానం తెలిసిన విధానాన్ని మనం బైబిల్లో చదువుకుంటాం. తర్వాత అతడు ఒక ఉన్నతమైన స్థితికి చేరుతాడు. ఇవన్నీ మనకు తెలిసిన భాగాలే. చేరినప్పుడు అక్కడ ధాన్యం ఉందని తెలుసుకొని తన అన్నలను యాకోబు పంపించిన విధానాన్ని మనం చూస్తాం. ఆ తదుపరి యోసేపును గుర్తించిన విధానాన్ని, తనంతకు తాను తెలియపరిచిన విధానాన్ని యోసేపును మనం గుర్తిస్తాం. ఆ తర్వాత యాకోబు దగ్గరికి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పిన తరువాత అతడు తన ప్రాణమును తెప్పరిల్ల చేసుకొని ఏం జరిగిందట? ఆ 45వ అధ్యాయం చివరి వచనాల్లో మనకు కనబడుతుంది. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోటుకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లను. వృద్ధాప్యమందున్నాడు యాకోబు, మంచం మీద పడి ఉన్నాడు. చింత అంతా యోసేపు మీద ఉంది. ఆ యోసేపు మీద ఉన్నటువంటి చింతను బట్టి బాధపడుతూ అలాగే ఉండిపోయిన విధానాన్ని కూడా మనం కొంచెం గమనించవచ్చు అందులో. సరే, వారి తండ్రిని యాకోబు ప్రాణం తెప్పరిల్లను. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలను, తన కుమారుడు దొరికాడు, ఉన్నాడు, బ్రతికి ఉన్నాడంటానే ఇంతే చాలు. దీన్ని ఏమంటారంటే దేవుని యొక్క నమ్మకత్వం. అక్కడికి వెళ్ళి తిరిగి నేను మరలా నీ ప్రజలను ఇజ్రాయెల్కి తీసుకుని వస్తాను, నువ్వు భయపడద్దు, లేచి వెళ్ళుమని దేవుడు యాకోబుతో చెప్పిన విధానాన్ని మనం చూస్తున్నాం. దీన్ని ఏమంటామంటే మనం దేవుని యొక్క నమ్మకత్వము. అయితే దేవుడు ఒక నమ్మకాన్ని యాకోబులో కుదిర్చినట్లుగా ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఏర్పాట్లో యాకోబు ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం. దానికి గల కారణాలు చూసాం. యాకోబు సాధువైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. స్వార్థరహితుడు, స్వార్థాన్ని స్నేహించిన వాడు కాదు. ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలన్నటువంటి ఆ లక్షణాలు అతని యొక్క జీవితంలో మనం చూసాం. మొదటగా అతని యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమను చూస్తున్నాం. అంటే ఆయన మంచితనాన్ని యాకోబుకు రాత్రి ఎవరు తోడలేరు, నేను నీకు తోడై ఉంటానని దేవుని యొక్క మంచితనాన్ని అక్కడ మనం గుర్తిస్తాం. ఆ తర్వాత రెండవదిగా 32వ అధ్యాయంలో యాకోబు తన పేరును బట్టి ఒప్పుకున్న విధానాన్ని బట్టి మనం చూస్తే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ మనం గమనిస్తున్నాం. నీ పేరేమన్నాడు? ఇశ్రాయేలే తప్ప ఇంకొకటి అనబడదు అన్నాడు. ఆ తర్వాత మూడవది మనం చూసాం దేవుని యొక్క నమ్మకత్వం. ఐగుప్తుకు వెళ్తున్నావు, ఇక ఏమైపోతామో అన్నట్లుగా కాకుండా తిరిగి నీ స్వదేశానికి వస్తావు అని ఒక నమ్మకత్వాన్ని దేవుడు యాకోబుకు అనుగ్రహించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆశీర్వాదం కామాగానే ఉండిపోయింది కానీ పులి స్టాప్గా ఇంకా రాలేదు కదా. పులి స్టాప్ అయింది, ఆశీర్వాదం కొనసాగుతుంది. కమా, ఐగుప్తు కమా అయితే ఇంకా వాళ్ళు తిరిగి వచ్చిన విధానాన్ని కొనసాగింపు అనే మాట మనం చూస్తున్నాం.
ఇప్పటికీ ఆ ఆశీర్వాదం ఏమవుతుంది? అబ్రహాంకు, ఇస్సాకు, యాకోబుకు చేసినటువంటి ఆ వాగ్దానం ఆశీర్వాదంగా మారి ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా మనందరికీ సంప్రాప్తమైనట్లుగా మనం చూస్తున్నాం. మొదటి ఆదాముకు పాపము చేసినటువంటి స్థితిని మనం చూస్తే అందరికీ సంప్రాప్తమైనటువంటి ఆ పాప స్థితిని తుది ఆదామైనట ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనందరికీ కృప, దేవుని యొక్క ఆశీర్వాదం అందించినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే ఈనాడు ఇంకా ఎవరైనా దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రులుగా లేకుండా ఉంటే ఆయన విశ్వాసం ఉంచి రక్షణ పొంది మన యొక్క జీవితం యాకోబు యొక్క జీవితంలో ఎలాగ ఒప్పుకున్నాడు, జీవితాల్లో మన పాప స్థితిని ఒప్పుకొని అతిక్రమం దాచిపెడితే మనం వర్ధిల్లం, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే వర్ధిల్లుతాం, కనికరం పొందుతాం. వర్ధిల్లడం అంటే ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాము. ఏదైతే మనం కష్టపడి పని చేస్తామో దానికి ఫలితాన్ని ఆశిస్తాం. వారు కష్టపడిందంతా బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతే మనం నిరాశ చెందుతాం. మనం దేని కొరకు కష్టపడుతున్నాం? ఒక ఫలితం, ఒక ఫలం రావాలని. వ్యవసాయకుడు ఏం చేస్తాడు? పొలంలో విత్తనాలు ఎందుకు వేస్తాడు? దాని ద్వారా ఎక్కువ ఫలాన్ని తీసుకోవాలని ఆశిస్తాడు. మనం కూడా దేవుని సన్నిధానికి వచ్చినటువంటి మనమందరం కూడా మన అతిక్రమం అలాగే పెట్టుకొని దేవుని యొక్క కనికరాన్ని పొందకుండా తిరిగి వచ్చినట్టుగా కూర్చున్నట్లుగా ఉన్నట్లుగా ఉండి మనం వెళ్ళిపోతే దానికి ప్రయోజనం శూన్యం. కనుక యాకోబు యొక్క జీవితం మనం చూస్తే చాలా సంగతులు ఉన్నాయి యాకోబు జీవితంలో. నేనేదో అట్లా కొంచెం కొంచెంగా వివరిస్తూ వచ్చాను. సరే, తన యొక్క స్థితిని ఒప్పుకున్నాడు, తన స్థితిని మార్చుకొని ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. 12 గోత్రాల వారికి ఏమయ్యాడు? తండ్రిగా మారిన విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుడు కుమారుని, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి మనకు పాపులమైన మనందరికీ కూడా ఆశీర్వాదాన్ని యాకోబు యొక్క కుమారుడైన నెక్స్ట్ ఎవరు వచ్చేది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఎవరెవరు వచ్చారమ్మా ఇప్పుడు? ఇందాక చదువుకున్న మత్తయి సువార్తలో యూదా, లేయాకు పుట్టినటువంటి యూదా ఎన్నో కుమారుడు? 4వ కుమారుడు. సరే, తర్వాత యూదాను గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మనం ప్రార్థన చేస్తేనే మనకు కావలసిన వర్తమానాలు అందుతాయి. ఇక్కడ నిలిచేవాడు ఒట్టివాడు, మట్టివాడు. దేవుడే మాట్లాడాలి పరిశుద్ధాత్మ ద్వారా. నేను మాట్లాడితే అవి ప్రయోజనకరమైనవి కాదు. దేవుడే మనతో మాట్లాడాలి. మీతోనే కాదు, నాతో మాట్లాడాలని నేను ఎక్కువ ఆశపడతా. కనుక ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం.